హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. మనం ఏ పని చేయాలన్నా, జీవితంలో ఏం సాధించాలన్నా మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొండంత బలం. సరైనోడిగా ముందు నిలబడాలన్నా కూడా మనకి ఫ్యామిలీ అనేది కొండంత ధైర్యం. మరి అలాంటి ఫ్యామిలీ అంటే నేను ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా. ఎస్, సరైన ఫ్యామిలీ. నిజంగా మన బన్నీ అదేనండి. సినిమాలో మన గణ వైరం ధనుష్ లాంటి విలన్తో కూడా ఎదుర్కొని నిలబడి గెలిచాడంటే తన వెనకాల ఉన్న ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిందో మనందరికీ తెలుసు. మరి అలాంటి అందమైన ఫ్యామిలీని మనం ఎలా మర్చిపోతాం చెప్పండి. అందుకే ఈరోజు నేను వాళ్ళని చక్కగా కలిసి పలకరించేసి ఈ సక్సెస్ విశేషాలని బోల్డ్ అని మాట్లాడేయాలని డిసైడ్ అయ్యి అందరినీ ఫ్యామిలీ మొత్తంలోకి కూడా ఇంకా బాగా అల్లరి చేయడానికి ఒక 6 అమ్మాయిలు వచ్చేసారండి. అదేనండి మన గణ మరదళ్ళు. బావా ఒక సెల్ఫీ, బావా ఒక హగ్గు అంటూ గణాన్ని అసలు ఊపిరి సెల్ఫీనివ్వకుండా చేసేసారు కదా. ఆ అమ్మాయిలందరూ ఇక్కడ ఉన్నారనమాట. మన బ్లాక్ బస్టర్ సినిమా గురించి డిస్కస్ చేయడానికి, వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి ఎంత హ్యాపీగా జోష్గా అందరూ ఈ సరైన టైంలో మన ముందుకు వచ్చేసారనమాట. అయితే ఈ సరైనోడు సినిమాని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారో నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఇప్పటికే 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసేంత రేంజ్లో బ్లాక్ బస్టర్ చేశారు మన సరైనోడు సినిమాని. మరి ఈ ఫ్యామిలీతో ముచ్చటించాలంటే నేను ఎప్పుడు గెస్ట్లతో మాట్లాడేదే కదా, మీరే సరైనోళ్ళు. అందుకే మీలోంచే కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చేసాం మన సరైన ఫ్యామిలీతో మాట్లాడడానికి. సో వీళ్ళందరూ కూడా ఒకసారి హాయ్ చెప్పేద్దాం. సో హౌ డిడ్ యు ఎంజాయ్ బ్లాక్ బస్టర్ సరైనోడు? సూపర్ సూపర్. మీ ఎనర్జీయే మాకు కూడా కొండంత బలం. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు ఇంత చక్కగా మంచి మంచి క్యారెక్టర్స్ చేయడానికి కూడా. సో వీ వాంట్ యువర్ వ్యూస్ అనమాట. సో హూ ఆర్ గోనా టాక్ ఫస్ట్? వెరీ గుడ్, సూపర్. ఓ వేసుకోండి అమ్మా. ఓకే, కమ్ ఆన్. సో రమ్య, యూ కెన్ ఆస్క్. మై క్వశ్చన్ ఇస్ ఫర్ అన్నపూర్ణమ్మ గారు. మీరైతే చాలా పెద్ద యాక్టర్. ఐ కాంట్ ఈవెన్ స్పీక్ విత్ యూ. అడుగు రమ్యమైన రమ్య. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఒకవైపు ఎమ్మెల్యే, మిమ్మల్ని భయపెట్టిన ఎమ్మెల్యే, అండ్ ద అదర్ వేస్ స్వీట్ అండ్ సాఫ్ట్ రకుల్ ప్రీత్ గారు. పాపం, చాలా పాపం. సినిమాలో 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 మా ఇంటికి వస్తానే బకెట్లు కట్టుకుని వచ్చింది. లేని ఈ పిల్లని సర్లేరా అన్నాం. మేమందరం అన్నిటికీ మా మనవడితో సరే అంటాం అన్నమాట. ఇంతకీ మీ మనవాడికి ఎమ్మెల్యే కరెక్టా లేకపోతే రకుల్ ప్రీత్ గారు కరెక్టా? ఉంటే చాలా బ్రహ్మాండంగా ఎందుకంటే మా మనవడు చాలా ఫోర్స్ కదా, చాలా అడ్జస్ట్మెంట్. అన్నపూర్ణమ్మ గారు, అంటే మిమ్మల్ని రకరకాల క్యారెక్టర్స్లో, ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లో ఇండస్ట్రీ అంతా కూడా అమ్మ అని పిలుచుకునేది మిమ్మల్ని. సో అంత మంచి క్యారెక్టర్స్లో మేము మిమ్మల్ని చూసాం. ఈసారి బామ్మగా, నాన్నమ్మగా, అసలు కామెడీ యాంగిల్లో మిమ్మల్ని పూర్తిగా, అంటే చాలా రోజుల తర్వాత మాకు ఫీస్ట్ లాగా అనిపించింది మీ క్యారెక్టర్. సో మీకు అసలు ఎలా అనిపించింది ఇన్ని రోజుల తర్వాత ఆ కామెడీ టైమింగ్ అన్నీ చేయడం? కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వస్తూ ఉండగా ముందడిగాను ఒక సినిమాలో బాపయ్య గారు మంచి అమ్మగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు వెళ్ళిపోతున్న రోజుల్లో మన బోయపాటి గారు కామెడీ బామ్మగా చూపించారు. చూసావా, 2 క్యారెక్టర్లు ఎంటర్ అయినాయి ఇండస్ట్రీలో. అవును. ఏంటి సెకండ్ లైన్ నాకు నచ్చలేదు. కాదంటే మనం కూడా చెప్పుకోవాలి కదా, అది లాంగ్ పీరియడ్, ఇది కొంచెం తక్కువ పీరియడ్ కదా. ఇది కూడా లాంగ్ పీరియడ్. ఇప్పుడు ఇంకా సరైన టైం ఇంకా స్టార్ట్ అయ్యింది అనిపిస్తుంది మళ్ళీ మాకు. నోటెచ్ అలా ఉంటే సంతోషమే. బట్ అయినా నాకు చాలా బాగా నచ్చింది క్యారెక్టర్. కష్టం అయిందే చెప్తున్నాగా నేను, ఎందుకంటే ఇలా చేయాలనేది నాకు కూడా తెలియదు. ఆ యాసలో చెప్పడం, ఆ అమ్మాయి పాపం, ఆ అమ్మాయి పేరు కూడా వదిలేసి అందరు సాంబార్ అమ్మాయి అని పిలుస్తున్నారు. సో దైవదర్శిని గారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? మిమ్మల్ని కామెడీ యాంగిల్లో ఫుల్ గా చూసేసాం మేము. ఆఫ్ కోర్స్ యాక్చువల్ గా చూస్తే ఇప్పుడు ఎక్కువ నేను కామెడీ క్యారెక్టర్లే చేస్తున్నాను. తెలుగులో కాంచన తర్వాత యాక్చువల్లీ ఐ డెంట్ టేక్ అప్ ఎనీ ప్రాజెక్ట్స్. పిక్చర్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే
ఒకే జానర్ లో చేస్తే అది యూనో స్టీరియో టైప్ Monotonous అయిపోతుంది. తమిళ్లో చేస్తున్నాను కదా కామెడీ. అవును. సో ఇన్ తెలుగు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ క్యారెక్టర్. సూపర్. ఫోన్ వచ్చింది, క్యారెక్టర్ చెప్పారు, ఐ వాజ్ టోటలీ ఫ్లాటర్డ్. ఇట్స్ లైక్ వన్ సెంటర్ ఉమెన్ క్యారెక్టర్ విచ్ ఇస్ లైక్ a very beautiful one. Right. So I was like really happy to do this character. చూడగానే వాట్ ఏ స్వీట్ మదర్ అనిపించేలాగా ఎంత బాగా అనిపించిందో మీ క్యారెక్టర్ నిజంగా. అండ్ మీరు శ్రీకాంత్ గారు పేరుగా సూపర్. I am lucky to pair up with Srikanth sir. College time lo fan atanki. Like Srikanth gara okay, double okay. సూపర్ మూవీ తెలుగు ఇండస్ట్రీకి ఒక సరైనోడు వచ్చాడు అనిపించింది మూవీ చూసాక. సీరియస్లీ ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎనీబడి బన్నీ ఈజ్ రెడీ అనిపించాడు దర్శకుడు. బన్నీతో ఫస్ట్ టైం కదా మీరు? దిస్ ఇస్ ఫస్ట్ ఫిలిం మీరు అన్ని చూస్తారా తెలుగు మూవీస్? అయితే ఫస్ట్ టైం ఫీలింగ్ వెరీ వెరీ నైస్ బికాజ్ నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను దట్ బన్నీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. నేను తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన ముందు నుంచి ఎప్పుడు అంటే స్టార్ట్ చేసేటప్పుడు మూవీస్ ఆర్యా చూశాను, జులై ఇది అది చూసేటప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. సో వెన్ ఐ గాట్ అ ఛాన్స్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండ్ చాలా డెడికేటెడ్ అండ్ నేను చాలా నేర్చుకున్నాను నిజంగా బన్నీ నుంచి. యాక్చువల్గా బన్నీ అనగానే స్టైలిష్ స్టార్ ప్లస్ డాన్స్ గుర్తొస్తుంది మనకి. సో తనతో ఈక్వల్ గా వేయడానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. He enjoys dancing and to match up to that level I had to keep rehearsing. So I would say don't come out of your makeup room till the time I know the steps. So నేను learn చేసుకొని అప్పుడు చెప్తా, అప్పుడు వరకు రిలాక్స్ చేయండి because at the moment he would come in front I would get nervous. I'm like no you know the step already, just go. He's a very very good dancer. ఎమ్మెల్యే గారు, హౌ యు ఫీలింగ్ working with Bunny? Oh, see, the thing is, for me, I've never really come across a character like this. Mundu, nenu intavaraku ilante oka character evaraina naaku cheppaledu. I have not been offered such a character, and actually, even when I watch films like Telugu and Tamil films, I don't see characters like this. So. Boypati garu phone చేసినప్పుడు and he just called me, so I said okay fine కలుస్తాము ఆఫీస్ లో, and then he told me the character and I was like okay are you sure I'm an MLA and he's like yeah and I'm like okay, and this was very new, చాలా కొత్తగా అనిపిస్తుంది for me and I was really happy to be working with him on this film with this particular character. It's amazing. అంత డాన్స్లు, ఫైట్లు, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు క్యూట్ లిటిల్ ఫ్యామిలీ అంటే మాకు హాయిగా అనిపించింది ఒక అనమాట. ఫ్యామిలీ కాదు, ఇందులో 2 ఫ్యామిలీలు ఉన్నాయి. 3 అనుకుంటా కదా అమ్మగారు. మూడోది మూడోది అక్కడ ఉంది. వీళ్ళు కాసేపు చాలా ఏం చేసేస్తారో అని భయపడ్డాను నేను. ఏం చేసి ఉండేవారమ్మా దొరికితే? అసలు ఏంటి మీ ఉద్దేశం? ఇదో ఛాన్స్ ఇవ్వలేదు. నా కొడుకుని బామ్మగారు ఒక్కసారి మా బావతో ఒక ఛాన్స్ ఇస్తారా? చాలా కష్టపడి సరైనడుగా బయటకు వెళ్ళి పిల్లాడు ఇంకా నీరసంలోనే ఉన్నాడు, కోలుకోనివ్వండి. అది కాదమ్మా, మా అక్క చెప్పింది బావకి బల్లులా ఉంటాను అని చెప్పింది. బల్లులాగే కదా బాగున్నాడు. ఒక్కసారి ఇంత కత్తిలాంటి పిల్ల ఉన్నా కూడా మీ అమ్మాయి కష్టపడి వచ్చిందని అక్కుని చేర్చుకున్నాం అందరం. సో ఇప్పుడు ఇక్కడేమో సాఫ్ట్ అండ్ స్వీట్ జాను, నిజంగా అందరికి జాను లాగా, అక్కడేమో ఎమ్మెల్యే. సో అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలంటారు మీరు చెప్పండి. ఏం లేదు, పక్కనే కత్తిని పెట్టి నువ్వు అడిగితే నాకు ఎలా ఉంటుంది? కష్టంగా ఉండాలి. అమ్మ ఒక్క నిమిషం ఉండండి చెప్ప. కత్తి పక్కన ఏమైంది మధ్యలో కూర్చో, దట్స్ ఇట్. మధ్యలో కూర్చో చెప్పండి అమ్మ. ఈ కత్తి కూడా బాగుంది, బట్ ఇది కొంచెం మెత్తగా ఉంటుందని మేము అందరం ఒప్పేసుకున్నాం. కానీ సినిమాలో మాత్రం మీకు సాంబార్ క్యారెక్టర్కి ఉన్న సీన్, సారీ విద్య అంటాను పాపం మరీ బాగోదు. సో మీ ఇద్దరికి ఎంత మంచి సీన్స్ ఎంత బాగా పండాయో, మీది అండ్ ఎమ్మెల్యే క్యారెక్టర్కి అంతే మంచి సీన్ పండింది. ఆవిడ ఇప్పటికీ భయపడుతున్నారు మా అమ్మ. నేను ఒక రహస్యం చెప్తాను, దీంతో పోలిస్తే సాంబారే బెటర్. ఎందుకంటే అది అట్లీస్ట్ సాంబార్ ఎలా అంటే ఏదో కడిగేసుకుని నోరు మాత్రమే దానికి. ఎమ్మెల్యేగా వచ్చి
ముందు చూసినప్పుడు ఆహా ఎంత బాగుంది ఈ పిల్ల అంటున్నాను. మా మనవడేమిట్రా రెండో పార్ట్ చూస్తే మా మనవడేమిట్రా ఇట్లాంటి చోట వెళ్ళి పడిపోయాడు అనుకున్నాను. సరే ఏదో సరిపెట్టుకుందాంలే అని అట్టా ఇట్టా ఇట్టా ఏదో చేసి చూసా కానీ నా వల్ల నాకు అసలు బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే దడొచ్చేసింది. ఏమి చేయలేని పొజిషన్ అమ్మా. ఏమో జాలిపడ్డా కాదు దాని వెనక మేబీ ఓ ఎక్కువ మాట్లాడట్లేదు, కొంచెం ఇన్నసెంట్ గా ఉంది, సాంబార్ తో కూడా యూనో లైక్ సమ్మన్ ఇట్ విల్ బి ఈజీ, ఎమ్మెల్యే చేయలేకపోతున్నా. ఇది కరెక్ట్ కదా కదా ఏంటి అర్థమైపోతే ఎలాగా అమ్మాయి నీకు? కిచెన్ లో మాకు హెల్ప్ అదే అవన్నీ మైండ్ లో ఉంటుంది, బయట ఓన్లీ. మీరు అనుకున్నారమ్మా ఆ సీన్ చేసేటప్పుడు అంత బాగా పండుతుంది, అది అలా మొత్తం సినిమాకి హైలైట్ గా ఉంటుందని? అంటే మనకి చేసేటప్పుడు తెలియదురా. తెలీదా? ఒక మాస్టర్ ముందుంటాడు బోయపాటి సీను గారు అని. ఆ సీను గారు అక్కడ ఉండి చూసుకుని ఆయన ఓకే చెప్తే మనం బాగా చేసినట్లు లెక్క. అదే 1 more అన్నారంటే మనం బాగా చేయలేదని అర్థం. అలా చెప్పరు ఆయన. గొప్పతనం ఏంటంటే ఉండే ఎక్స్ప్రెషన్ పోగొట్టుకుంటారేమో వీళ్ళని ఇంకో 1 more ఇది కూడా బాగుంది 1 more తీద్దాం అంటారు. బట్ ఎనీవే ఆ క్యారెక్టర్లు ఆ సీను అలా పండడానికి కారకుడు మాత్రం కష్టం అయింది. ఎందుకంటే క్లారిటీ చాలా ఉంది. నన్ను ఈ సినిమాకి చాలా సంవత్సరాల ముందు సినిమా ఆఫీస్కి పిలిచి మేకప్ టెస్టులు చేసి కాస్ట్యూమ్ వేసి ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అనుకునేది నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొత్తల్లో చూశాను. ఇన్ని సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ ఈ సినిమాకే చూశాను. దాని రిజల్ట్ కూడా స్క్రీన్ మీద తెలిసింది. కుటుంబం అంటే ఇలా ఉండాలని, అంటే సినిమాలను చూసి అన్నీ నేర్చుకుంటున్నామని అందరూ అంటున్నారు కాబట్టి ఈ సినిమా చూసి మంచి కూడా నేర్చుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. నిజంగా సినిమాకే ఆ సీన్ హైలైట్. నువ్వు ఇప్పుడు కూడా ఆ సన్నివేశాన్ని ఇలా చూడు, నా కళ్ళల్లో ఉంది. ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ అది అందరికీ. ఓకే, సో మొత్తానికి సరైన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు, అంటే మీరు అన్నట్టు మీ ఫ్యామిలీ అనే కాకుండా ఇటు రకుల్ ఫ్యామిలీ అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయారు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు అనమాట. అంత మంచి క్యారెక్టర్స్ ఈ సినిమాలో. సో బోయపాటి గారు ప్రతి క్యారెక్టర్ కి ఆ జస్టిఫికేషన్, ఆ గుర్తింపు వచ్చేలాగా చేయడం అనేది సూపర్. అనవసరంగా ఒక క్యారెక్టర్ కనపడదు మనకి ఇందులో. అవును అనవసరంగా ఊరికే ఇలా నిలబడి ఎక్స్ప్రెషనే లేకుండా ఒక క్యారెక్టర్ కనపడదు. అవును, ఒక క్యారెక్టర్ ఉందంటే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి తీరారు ఆయన. రైట్. ఒక మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ లో ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దాన్ని తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా కష్టమైన విషయం. దాన్ని చాలా సునాయాసంగా తీర్చిదిద్దారు బోయపాటి గారు. అండ్ అంతే సునాయాసంగా ఇప్పుడు కలెక్షన్ల వర్షం కూడా కురిసిపోతుంది రిలీజ్ అయిన రోజు నుంచి కూడా. కురవాలి కదమ్మా, ఎంత కష్టపడ్డాడు నా మనవడు. డైరెక్టర్ గారు, అవును, ప్రొడ్యూసర్ గారు. ఓ మై గాడ్, వెల్కమ్ 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 సార్. నా కొడుకు కంగ్రాట్స్ టు ఇక్కడ రా మనవడా, ఇక్కడ కూర్చో. కూర్చో. సార్ రండి మీరు కూడా రండి సార్, ఇక్కడ కూర్చోండి. నువ్వు రా కోడలా, మనం మొత్తానికి ఇప్పుడు కళ్ళు నిండుగా ఉంది, ఫ్యామిలీ అంతా కూర్చున్నట్టు, ఎందుకంటే ముద్దుల మనోడు కూడా ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బన్నీ అండ్ బోయపాటి గారు, సూపర్. మాకు ఎంత మంచి ఫీస్ట్ ఇచ్చారండి. అసలు మేము 2-3 సార్లు కాదు 10 సార్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్యామిలీ ట్రీట్ మాకు ఇంకా హైలైట్ గా అనిపిస్తుంది. బన్నీ, మీరు మీ డాడీతో చెప్పిన డైలాగులు ఎంతమంది అబ్బాయిలకి ఇన్స్పిరేషన్ అయిపోయిందో. అది యాక్చువల్లీ మూవీలో బెస్ట్ సీన్. అఫ్ కోర్స్ బోయపాటి గారు ఇంత మంచి కామెడీని ఇలాంటి ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఇన్సర్ట్ చేయగలగడం హ్యాట్స్ ఆఫ్ టు యూ.